రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేపుతుంది. ఈ కేసులో బీఆర్ఎస్ కీలక నేతల విచారణలతో ఉత్కంఠ రేపుతుంది. హరీష్ రావును విచారించిన సిట్ తాజాగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 10:30 జూబ్లీహిల్స్ పిఎస్ కు రావాలని నోటీసులు ఇచ్చింది. కాగా హరీష్ తో కలిసి కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్ వద్ద కార్యకర్తలు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కేటీఆర్ హరీష్ రావుతో కలిసి బీఆర్ఎస్ లీగల్ టీంతో సమావేశమయ్యారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో పలువురు గులాబీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇక అటు జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కేటీఆర్ సిట్ విచారణపై అయితే పూర్తి సమాచారాన్ని అయితే మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఏదైతే సిట్ నోటీసులు జారీ చేసిందో దానికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో సిట్ జూబ్లీహిల్స్ పిఎస్ సిట్ కార్యాలయానికి వస్తారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడటం జరిగింది కేటీఆర్ ఏదైతే హామీలు ఇచ్చారు 2023 ఎలక్షన్ లో అధికారంలోకి రావడానికి తప్పుడు హామీలు ఇచ్చారు. సో ఆ హామీలు నిలదీస్తున్నందుకే ఈ ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ ఎలక్షన్స్ కూడా ఉన్న నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ సిట్ నోటీసులు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ప్రభుత్వానికి సంబంధించిన అంశము. అది మాకు ఎలాంటి మేము తప్పు చేయలేదు, ఎన్నిసార్లు ఎంక్వైరీకి పిలిచినా రావడానికి మేము సిద్ధంగానే ఏదైతే నైని బొగ్గు కుంభకోణం ఉందో ఆ బొగ్గు కుంభకోణం గురించి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు క్వశ్చన్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా 3 రోజుల క్రితమే హరీష్ రావును కూడా నోటీసులు జారీ చేశారు. సో ఏదైతే దానికి సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామో లో భాగంగా తప్ప అక్కడ పత్తలేదు. 2 సంవత్సరాల నుంచి ఏదైతే సీరియల్స్ లాగా కాలయాపన చేస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. కేటీఆర్ చాలా కాన్ఫిడెన్స్ గా ప్రెస్ మీట్ నిర్వహించారు. మొత్తం కూడా ప్రెస్ మీట్ అంతా చూస్తే మొత్తం కూడా రేవంత్ రెడ్డిని కొంత టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ప్రెస్ మీట్ లో ఎక్కడ కూడా అధైర్యంగా లేడు. మొత్తం కూడా చూస్తే ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టాడు. మొత్తం ఏం జరిగిందా ఏంటి అనేది మళ్ళా సిట్ అధికారులు ఎంక్వైరీ అయిపోయిన తర్వాత దాదాపుగా 7 గంటలు 8 గంటల వరకు సిట్ కార్యాలయంలో ఉండే అవకాశం ఉంది. ఏదైతే ఎమ్మెల్సీ నవీన్ రావు ఉన్నాడో నవీన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో ఆ వాంగ్మూలానికి బేస్ చేసుకునే ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. హరీష్ రావు నోటీసులు వేరు, కేటీఆర్ నోటీసులు వేరు. మెయిన్ గా కేటీఆర్ కి సంబంధించి నోటీసులు వచ్చేసరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ అకౌంట్ నుంచి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి భారీ ఎత్తున నిధులు వచ్చినాయి. కొన్ని ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కూడా వచ్చినాయి. సో ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా పాల్పడ్డారు అనేది ప్రధానమైనటువంటి అభియోగం. సో దానిలో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారు. 160 సిఆర్పిఎస్ దీనికి ప్రకారం నోటీసులు ఇచ్చి పిలవడం జరిగింది. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఏదైతే మెయిన్ అకౌంట్ ఉందో బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి పరికరాలు ఏవైతే కొన్నారో ఆ పరికరాలు ఇజ్రాయెల్లో కొన్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్ నుంచి. ఆ బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్ మొత్తం కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఆధ్వర్యంలో ఉంది. సో ఎందుకు డబ్బులు మళ్లించారు ఏంటి అకౌంట్స్ కు సంబంధించి మనీ సంబంధించి మొత్తం కూడా ఈ రోజు సిట్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఈ రోజు కేటీఆర్ మొత్తం కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.